హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు తోడొకరుండిన. చదువుతున్నది శోభ. ఉదయ్ మహిమ గురించి చెప్తే నువ్వు నమ్మవు. జస్ట్ 22 నుండి 23 వస్తుంది. చాలామంది అమ్మాయిలకు ఆ వయసులో ఇంకా పెళ్ళే కాదు. కానీ మహిమకు పెళ్ళై 4 ఏళ్ళ కొడుకున్నాడు. పెళ్ళైన 6 నెలలకే హస్బెండ్ను పోగొట్టుకున్న ఆమె కండిషన్ ఎలా ఉంటుందో నాకన్నా నువ్వే ఎక్కువ ఇమాజిన్ చేయగలవు. మహిమ గురించి చెప్పడం మొదలుపెట్టింది సునంద. అక్క, నీ ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ నాకు మాత్రం ఆ ఆలోచన లేదు. సారీ. ఉదయ్ మధ్యలోనే అడ్డం పడ్డాడు. నీకు ఆ ఆలోచన ఎందుకు లేదో నాకు తెలియదనుకున్నావా? వైషుని సవతి తల్లి చేతిలో పెట్టడానికే నీకు భయం, బెంగ, బాధ. ఏరా, మాకు కూడా ఆ భయం లేదనుకున్నావా? అందుకే మహిమైతే. అక్క, డోంట్ వరీ, వైషుని చూసుకోవడానికి అమ్మ ఉంది, నేనున్నాను, నో ప్రాబ్లం. ఉదయ్ తేలిగ్గా చెప్పేశాడు. అవును, అమ్మ ఉంది, కానీ ఎన్నాళ్ళు ఉండగలదు? ఉదయ్, వైషు ఆడపిల్లరా, దానికి అమ్మ అవసరం ఎంతుంటుందో నీకు బాగా తెలుసు. నువ్వున్నా సరే దానికో అమ్మ కావాలి, ఒక ఫ్యామిలీ కావాలి. అలాగే అక్కడ మహి కొడుకైనా అంతే. వాడు కళ్ళు తెరిచేసరికి వాళ్ళ నాన్న కళ్ళు మూశాడు. అందరికీ ఉన్న నాన్న తనకొక్కడికే ఎందుకు లేడో ఆ పసి మనసుకు తెలియదు. అమ్మా నాన్నల కోసం పరితపించే ఆ పసి హృదయాల కోసం మీరిద్దరూ అమ్మా నాన్నలు ఎందుకు అవ్వకూడదు? ఫర్ గాడ్ సేక్ అక్క, ప్లీజ్ ఇక టాపిక్ వదిలే. అయినా నా గురించి, అర్చు గురించి అంతా తెలిసి ఇలా ఎలా అడగగలుగుతున్నావు? ఉదయ్ కొద్దిగా కోపం వచ్చింది. తెలుసు, అర్చు అంటే నీకెంత ఇష్టమో తెలుసు. అమ్మ పెళ్ళికి ఒప్పుకోకపోతే అప్పుడు నేనే కదరా అమ్మను కన్విన్స్ చేసి మీ పెళ్లి చేశాను. అదే నేను ఇప్పుడు ఇంతగా ఎందుకు ఫోర్స్ చేస్తున్నాను తెలుసా? అర్జున్, వైషు ఇద్దరు ఇంకా ఊహరాని పసివాళ్ళు. ఇప్పుడైతే ఆ పసి మనస్సులకు ఏ సందేహాలు రావు. మహి తనకి అమ్మ కాదని, అర్జున్కు నువ్వు నాన్నవి కావని తెలియని ఆ లేత మనసులు మిమ్మల్ని వెంటనే యాక్సెప్ట్ చేస్తాయి. అలాగే వాళ్ళిద్దరూ సొంత అన్నా చెల్లెళ్ళలా కలిసిపోతారు. అదే ఇంకో 2-3 ఏళ్ళైతే వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి. అప్పుడు ఇక కష్టం నాన్న. అందుకే ఇంత తొందరపడుతున్నాను. సునంద ఎలాగైనా ఉదయ్ని కన్విన్స్ చేయాలని ట్రై చేస్తుంది. అక్క, ఇది డెలికేట్ మ్యాటర్, చాలా కష్టమైన సిచ్యువేషన్. ఫేస్ చేసే వాళ్ళకే అందులో ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. ఉదయ్ క్షణం కూడా ఆగకుండా చెప్పేశాడు. అవును, డెలికేట్ మ్యాటరే. అందుకే నా మాట విని ఒక్కసారి మహిని మీట్ అవ్వు. ఆమెలో నీ పాపకి అమ్మ తప్పకుండా నీకు కనిపిస్తుంది. నువ్వు వెల్ ఎడ్యుకేటెడ్వి. పెద్ద మనసుతో మహిని, అర్జున్ను యాక్సెప్ట్ చెయ్యి. మీరిద్దరూ కలిసి కొత్త జీవితాన్ని మొదలెట్టండి. ఉదయ్, నువ్వెలా ఉండేవాడివిరా? ఆ అల్లరి, చలాకీతనం అన్నీ పోయి నువ్వింతగా డల్గా తయారైతే మేము చూడలేకపోతున్నాంరా. సునందకి దుఃఖం ఆగటం లేదు. ఉదయ్ అసహాయకంగా చూస్తున్నాడు. లలిత అయితే రోజుకు 10 సార్లన్నా కొలాయి తిప్పుతుంది. అతనికిది అలవాటే. కానీ అక్క అలా కాదు. ఉదయ్ సునంద అంత త్వరగా తన ఫీలింగ్స్ బయటపడనివ్వదు. ఎప్పుడూ తనకి ధైర్యం చెప్పే అక్క ఇవాళ ఇలా బాధపడుతుంటే చూడలేక, ఇట్స్ ఓకే అక్క, ఆ అమ్మాయిని మీట్ అవుతాను, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం నాదే. అప్పుడు ఇక నన్ను ఫోర్స్ చేయకూడదు. ముందే మెలిక పెట్టాడు. థ్యాంక్స్ రా. సునంద మొహం సంతోషంతో విప్పారింది. ఉదయ్ మహిని మీట్ అవ్వడానికి ఒప్పుకున్నాడని సునంద ఫోన్ రావడంతో అందరికీ ఆనందంగా ఉంది. ఆ రోజు రాత్రి బయలుదేరుతున్నామని సునంద చెప్పడంతో అందరూ ఇక మహిని కన్విన్స్ చేయడం మొదలెట్టారు. పెళ్ళికొచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయినా పెదనాన్న, పెద్దమ్మ, శేఖర్ ఎందుకుండిపోయారో అప్పుడే మహికి అర్థమైంది. అన్నయ్య, వదిన అడిగినప్పుడే నేను నో చెప్పేశాను. ఇక ఆ టాపిక్ వదిలేయండి ప్లీజ్, అసహనంగా చెప్పింది మహి. మేం ఫోర్స్ చేయటం లేదు. ఓన్లీ ఒక్కసారి ఉదయ్ని కలువు, ఆ తర్వాత మీ ఇష్టం. సునంద చెప్పమన్నట్లే చెప్పాడు శేఖర్. నాకు అలాంటి థాటే లేనప్పుడు మీట్ అవ్వడం మాత్రం ఎందుకు? చిరాగ్గా చెప్పిన మహిమను పెదనాన్న వారించారు.
మహి, మీ వదిన అక్కడ ఆ అబ్బాయిని ఇలాగే ఒప్పించి తీసుకొస్తుంది. ఆల్రెడీ వాళ్ళు బయలుదేరిపోయారు. మర్యాద కన్నా మీ వదిన సంతృప్తి కోసం ఒక్కసారి ఆ అబ్బాయిని కలువు, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టే చేద్దురు గాని ఆయన నచ్చజెప్పారు. అవునమ్మా, పాపం వాళ్ళంతా దూరం నుంచి వస్తే కనీసం చూడకపోతే మనకే అమర్యాదగా ఉంటుంది. పాపం వదిన అందరినీ వెంటబెట్టుకొచ్చి అవమానపడదా? అందరూ మెల్లగా కన్విన్స్ చేస్తున్నారు. ఇదంతా ముందే నాకు చెప్పచ్చుగా. మహీకి కోపం వచ్చినా ఇంకేం చేయలేక చివరికి సునంద తృప్తి కోసం ఉదయని మీట్ అవ్వడానికి ఒప్పుకుంది. మహి, ఈ శారీ కట్టుకోమ్మా, బాగుంటుంది. సంధ్య బ్లూ కలర్ సిల్క్ శారీ పట్టుకొచ్చి మెల్లగా చెప్పింది. అమ్మా, నేను ఇలాగే వెళ్తాను, చిరాగ్గా చెప్పిన మహిని అయోమయంగా చూసింది. క్రీమ్ కలర్ కాటన్ చూడిదార్, కనీసం పౌడర్ కూడా రాసుకొని మొహం టైట్గా బిగించి వేసుకున్న జడ. మహి ఎప్పట్లాగే ఉంది. అదేంటమ్మా మహి, నువ్వు వెళ్ళేది? ఆవిడికి ఎలా చెప్పాలో తెలియటం లేదు. మహి అదేం పట్టనట్లు విశ్వనాథం గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంది. శేఖర్ రాగానే వాళ్ళు బయలుదేరారు. ఉదయ్, ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయడం మీ ఇద్దరికీ కష్టమే, అందుకే ఇలా హోటల్లో అరేంజ్ చేశాం. ముందు మీరు ఒకే ప్రాబ్లంలో ఉన్న ఫ్రెండ్స్లా మాట్లాడుకోండి, ఆ తర్వాతే ఏదైనా డెసిషన్ రండి. హోటల్ లాంజ్లో సీరియస్గా కూర్చున్న ఉదయ్ పక్కన కూర్చుని మాట్లాడుతుంది సునంద. అక్క, నాకైతే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుంది. ఐ కాంట్ బేర్ ఇట్. ఉదయ్ తలపట్టుకున్నాడు. అదిగో మీ బావగారు వాళ్ళు వచ్చేశారు. సునంద అప్పుడే లోపలికి వస్తున్న శేఖర్ వాళ్ళని చూసి నవ్వింది. ఉదయ్ తలెత్తి చూశాడు. శేఖర్, విశ్వనాథం రాజారాం గారితో కలిసి వస్తున్న మహిమను చూసి కన్ఫ్యూజ్ అయ్యి సునందకే చూశాడు. ఈ అమ్మాయేనా? విష్ణుమూర్తి గారు ఆశ్చర్యంగా సునందని అడుగుతున్నారు. ఇంకా కాలేజ్ గర్ల్ అంటే నమ్మేట్టున్న మహిమకి 4 ఏళ్ళు కొడుకున్నాడంటే వాళ్ళకి నమ్మకస్యంగా లేదు. అవును నాన్న, చెప్పానుగా, చాలా చిన్నపిల్ల, సునంద జాలిగా చెప్పింది. రాజారాం గారు, శేఖరు విష్ణుమూర్తి గారికి విశ్వనాథం మహిమలను పరిచయం చేస్తున్నారు. చిన్నాన్న, మా ఉదయ్ హైదరాబాద్లో మెడ్విన్లో చిల్డ్రన్ స్పెషలిస్ట్గా చేస్తున్నాడు. శేఖర్ ఉదయ్ను ఇంట్రడ్యూస్ చేశాడు. హలో అంకుల్. ఉదయ్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. శేఖర్ పెళ్లిలో నిన్ను చూశాను, అప్పుడు బాగా చిన్నవాడివి. విశ్వనాథం గారు ఉదయ్ను గుర్తుపట్టి ఆత్మీయంగా చెప్పారు. మహి అసలు ఇంకా ఉదయ్ను చూడనే లేదు. తలదించుకుని రాతి బొమ్మలా నించుంది. మహి, మా తమ్ముడు ఉదయ్. సునంద చెప్పడంతో ఇబ్బందిగా తలెత్తి ఓసారి చూసింది. ఉదయ్ విష్ చేసి ఊరుకున్నాడు. మహి అది చేయలేకపోయింది. లోపల టేబుల్ రిజర్వ్ చేశాను, రండి. మహి, ఉదయ్ అంటూ సునంద ఇద్దరినీ రెస్టారెంట్లోకి తీసుకెళ్ళింది. మిగిలిన అందరూ అక్కడే కూర్చున్నారు. లోపల కార్నర్లో టేబుల్ దగ్గర వాళ్ళని కూర్చోబెట్టి ఎదురుగా కూర్చుంది సునంద. ఉదయ్, మహి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు తెలుసు మీ ఇద్దరికీ ఇది చాలా డెలికేట్ లాగానే ఉంటుంది, అందుకే ఇదంతా మర్చిపోండి. మీ పిల్లల గురించి ముందు మాట్లాడుకోండి. మహి, ఉదయ్ డాక్టర్ అర్జున్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగు. అలాగే ఉదయ్, మహి టీచర్గా వర్క్ చేస్తుంది. వైషు గురించి తనని ఏమైనా అడగచ్చు. ఇద్దరం పేరెంట్స్ రాగా మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. ఇద్దరు ఎంత టైం అయినా తీసుకోండి, తిరిగ్గా మాట్లాడుకోండి. వాళ్ళిద్దరినీ వదిలేసి సునంద బయటికి వెళ్ళిపోయింది. మహి బిగుసుకుపోయినట్లు ఇబ్బందిగా కూర్చుంది. ఉదయ్ ఎటో చూస్తూ కూర్చున్నాడు. ఇద్దరికీ ఈ పరిస్థితి చచ్చేంత ఎంబరాసింగ్గా ఉంది. వెయిటర్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాడు. కాఫీ మీకు ఓకేనా? ఉదయ్ ఆర్డర్ ఇవ్వబోతూ అడిగాడు. మౌనంగా తలూపి ఊరుకుంది. తిరిగి కాఫీ వచ్చేదాకా ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. బాబు పేరు ఉదయ్ అచ్చంగా ఓ పేషెంట్ని అడిగినట్లు అడిగాడు. అర్జున్. మొదటిసారి మహి గొంతు వినిపించింది. నైస్ నేమ్. మా పాప వైషు. వైషు అంటే? మహిమ మెల్లగా అడిగింది. వైష్ణవి. సింపుల్గా వైషు అంటాం. కాఫీ సిప్ చేస్తూ చెప్పాడు. బాగుంది అన్నది మహిమ. థ్యాంక్ యూ, బట్ చాలా మూడీ గర్ల్. ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం.